ప్రైజ్ ది లార్డ్. దేవుడు మోషేతో ఆ బండతో మాట్లాడము అని చెప్పినప్పుడు మోషే బండతో మాట్లాడకుండా బండని కొడతాడు. దానికి దేవుడు మోషేని నీవు వాగ్దాన దేశంలో ప్రవేశించవు అని చెబుతాడు. మనకు అనిపించవచ్చు దీనికే ఇంత శిక్షణ మోషేకి అని. కానీ ఆ బండ సాధారణ బండ కాదు అని తెలిసినప్పుడు ఆ విషయం మనకు అర్థమవుతుంది. పౌలు రాసిన కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ మాట. ఆ బండ క్రీస్తే అని. ఆ బండ క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. దేవుడు మోషేని మొదటిసారి బండని కొట్టుమని చెప్పినప్పుడు అది క్రీస్తు ఒక్కసారే మన నిమిత్తము పాపముల కొరకు మన పాపముల కొరకు శ్రమను అనుభవించిన విషయానికి సాదృశ్యంగా ఉంటుంది. అదేవిధంగా దేవుడు రెండోసారి ఆ బండతో మాట్లాడము అని చెప్పినప్పుడు మోషే దాన్ని కొడతాడు. దానివల్ల క్రీస్తు ఏదైతే ఒక్కసారి మన నిమిత్తము సిలువలో శ్రమపడ్డాడో ఆ ప్రవచనాత్మక నెరవేర్పును ఆ చిత్రాన్ని మోషే చెడగొట్టాడు. దానివల్ల మోషేని దేవుడు నీవు వాగ్దాన దేశంలోకి ప్రవేశించవు అని చెబుతాడు.